గతంలో అంటే మీరు ఈ భూ నిర్వాసితుల కోసము ఆ రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేశారు. నిత్యం కూడా ఎప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఎక్కడో ఒకసాట అటవీ ప్రాంతాలలో కూడా తిరుగుతూ వచ్చారు. గిరిజన ప్రాంతాలు, గిరిజన తండాలన్నీ కూడా మీరు కాలినడక తిరుగుతూ. కానీ ఈ మధ్య కాలంలో రచనారెడ్డి గారిలో వేగం తగ్గింది. అందుకు కారణం ఏంటి? రాజీ పడ్డారా లేకపోతే భయపడిపోయారా? ఎందుకు వెనక్కి తగ్గారు? లేదండి, రాజీ పడలేదు, భయపడిపోలేను, వెనక్కి తగ్గడం కూడా జరగలేదు. అంటే కేసెస్ వచ్చినప్పుడే అది వేయడం, వాదించడం జరుగుతుంది. అయితే భూసేకరణ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందండి, నేను అదే ఇంతకుముందే చెప్పాను చూడు. భూసేకరణ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందంటే ఒక స్టేట్ ఆఫ్ ఫ్లక్స్, అంటే ఒక స్టెబిలైజ్ అయిన స్టేజ్లో ఉంది. ఎక్కడ పెద్ద ఎత్తున బలవంతపు భూసేకరణ అనేది జరిగి ఆగిపోయి అలా ఉన్న స్టేజ్లో ఉంది. అందుకోసము కొన్ని అక్కడిక్కడ ఇష్యూస్ ఉండడం తప్ప పెద్ద ఎత్తున ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి సార్. లెట్ మీ టెల్ యూ, ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు ఎలక్షన్స్ అయిపోయి ఇదే గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఈ యత్నం స్టార్ట్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం పెద్ద ఎత్తున ఉంటాం. కానీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటే అలా కేసులు వేయడం, దాని గురించి ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. అయితే ఇంకో ఫ్రెష్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్టులు అన్నీ భూసేకరణ ఇష్యూ ఒకటైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇల్లీగలీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఎటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా లేకపోతే ఓపెన్ కాస్ట్ అయినా లేకపోతే ఏదైనా ఈ ఎస్పెషలీ కాళేశ్వరం ఇంకా పాలమూరు చెప్తాను. కాళేశ్వరం ఇంకా పాలమూరు లేకుండా అంటే పర్మిషన్స్తోని ఎటువంటి లీగల్ ప్రాసెస్తోని సంబంధం లేకుండా ఎన్వైరన్మెంటల్ సర్టిఫికెట్, ఫారెస్ట్ క్లియరెన్స్ సర్టిఫికెట్, ఇంకో సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి పర్మిషన్స్ ఏమీ లేకుండా అడపాదడపాగా, అంటే వాళ్ళకి అడ్వైస్ చేసే వాళ్ళు ఉన్నారా లేరా నాకు ఐడియా లేదు, అంటే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అడగలేదు సార్. రైతులు అడిగారని వెళ్ళారు మీరు? రైతులు అడిగారని ఎన్జిటి కేసు ఇచ్చారు, అడగలేదు కదా మా దగ్గరకు వచ్చి న్యాయం చేయమ్మా, పరిశీలించండి అమ్మా అని. ఎవరండి? రైతుల న్యాయం చేయండమ్మా అని అన్నందుకే కేసులు వేసాము. కేసులు అదే న్యాయం చేయనప్పుడు కేసులు వేసి న్యాయం చేయొచ్చు. కానీ తండాలకు వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రాజెక్టు ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించి రైతులకు న్యాయం చేసే పోరాటం చేశారు కదా. రైతులు అడగలేదు కదా వచ్చి రెండమ్మా ప్రాజెక్టు దగ్గరకు వచ్చి? లేదండి, అడిగారు. ఐ వాంట్ టు బీ ఆన్ రికార్డ్ వెన్ ఐ సే దిస్, ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ వెంట్ సమ్వేర్ హ్యాస్ బిన్ ఆన్ ఇన్విటేషన్. నేను ఏది స్వచ్ఛందంగా ఇష్టంతోనే వెళ్ళాను. బట్ అక్కడ వెళ్ళి నేనే ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ని హైదరాబాద్కి తీసుకొచ్చి దాన్ని కోర్టులో వేయడానికి అయితే ఎప్పుడు లేదు. ఎవ్రీ సింగిల్ టైమ్ ఇట్ హెస్ బిన్ ఆన్ ఇన్విటేషన్. అండ్ సో ఈ ఎన్జిటి కేసెస్ కూడా మేము కేసులు వేసిన తర్వాతనే వాళ్ళు ఉరుక్కుంటూ MOEF, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఇక్కడ నుంచి అన్నీ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు ఎన్జిటి కేసులలో స్టేలు ఎత్తేసి ద ప్రాసెస్ హ్యాస్ కంటిన్యూడ్. బలవంతపు భూసేకరణ ప్రొసీజరలీ జరుగుతున్న వేల్ కిందనే జరుగుతుంది. అది ఒక ఎత్తు అయితే అస్సలు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మోర్ దెన్ 1.5 years దీస్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బిన్ కంటిన్యూయింగ్ జస్ట్ without open tenders and on understanding with major contractors. అండ్ అది ఏంటో కానీ అన్ని ప్రాజెక్ట్స్కి ఒకళ్ళిద్దరు నలుగురు కాంట్రాక్టర్సే ఉంటారు, దాంట్లో ఇద్దరు మేజర్ కాంట్రాక్టర్స్ ఉంటారు. పోనీ అన్ని టెండర్స్ వీళ్ళే గెలుస్తున్నారా అంటే అది ఏమో అండి. ఐ మీన్ దట్స్ ఓపెన్ టు డిబేట్. కానీ డాక్యుమెంటేషన్ ఉంది కదండి. ఇది ఎన్జిటిలో వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా వేశారు. అంటే నాకు అవసరం లేదండి, నేను అసలు కాంట్రాక్టర్నే గాను, మా ఫ్యామిలీలో కూడా ఎవరు కాంట్రాక్టర్స్ కారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream.
Please subscribe iDreams. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.